హాయ్ అండి అందరికీ. 7th సోషల్ నుంచి మనం 5th లెసను, 6th లెసను, 7th లెసను, 8th లెసను, 5th, 6th, 7 అండ్ 8 ఈ 4 లెసన్స్ మనం 200 బిట్స్ వరకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయబోతున్నాం. చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కవర్ చేస్తూ అందించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశ రాజ్యాలను వాటి రాజధానులను తెలిపే జతలలో సరికానిది ఏది? ఇక్కడ మనకి కళ్యాణి చాళుక్యులు బసవ కళ్యాణి రైట్ ఆన్సర్, యాదవులు దేవగిరి, హోయసరులు ద్వారగోర్ధం, పాండ్యులు రామేశ్వరం ఇస్ ద రాంగ్ ఆన్సర్. మధురై అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. విక్రమాంకదేవ చరిత్రను రచించిన వారు. విక్రమాంకదేవ చరిత్రను రచించిన వారు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బిల్హనుడు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఘటికలు అనే విద్యా సంస్థలను స్థాపించిన వారు ఎవరు? ఘటికాలు అనే విద్యా సంస్థలను స్థాపించిన వారు కళ్యాణి చాళుక్యులు ఈజ్ ద రైట్ ఆన్సర్. కళ్యాణి చాళుక్యులు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. వివిధ రాజవంశాలు వారు ఆచరించినటువంటి మతాలలో సరికానిది ఏది? ఇక్కడ మనకు వచ్చేసరికి ద రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ రాంగ్గా ఉన్నది ఏంటంటే, సరికానది ఏంటంటే పాండ్యులు హిందూ మతం అనేది సరికాదు. ఈ మూడు కూడా సరైనవే. పాండ్యులు అనేవాళ్ళు శైవ వైష్ణవ మతాలని ఆచరించారనమాట. ఇక్కడ కళ్యాణి చాళుక్యులు హిందూ జైన వీరశైవ మతం, హోయసలులు జైన ద్వైత విశిష్టాద్వైత మతాన్ని ఆచరించడం జరిగింది. నెక్స్ట్ వన్. మార్కోపోలో అనేటటువంటి వెనిస్ యాత్రికుడు వీరి కాలంలో సందర్శించారు. మార్కోపోలో అనేటటువంటి వ్యక్తి వెనిస్ యాత్రికుడు అని గుర్తుపెట్టుకోండి. మరి ఎవరి కాలంలో సందర్శించారు అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ కులశేఖరుడు. కులశేఖరుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. వీరి పరిపాలన అనేది ఢిల్లీ సుల్తాన్ల దాడుల వలన అంతమైంది. ఎవరి పరిపాలన? ద రైట్ ఆన్సర్ ఈజ్ యాదవులు. యాదవులు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. పల్లవులు చోళుల మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఆసరాగా చేసుకొని రాజ్యాన్ని విస్తరించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్యులు. నెక్స్ట్ వన్. రన్న అనేటటువంటి ప్రసిద్ధ కన్నడ కవి వీరి ఆస్థానంలో కలరు. కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్యులు. కాకతీయులు పాలించినటువంటి దక్కన ప్రాంతాలు కానిది ఏది? ఢిల్లీ అనేటటువంటిది కాదనమాట. ఢిల్లీ అనేటటువంటిది కాదు. ఆప్షన్ 4 అనేటటువంటిది కాదు. ఇవన్నీ కూడా కాకతీయులు పాలించినటువంటి దక్కన ప్రాంతాలే. నెక్స్ట్ వన్. కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు? కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు? గుండియన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుండియన్. క్రింది వారిలో తెలుగు భాష మాట్లాడేటటువంటి ప్రజలు నివసించే త్రిలింగ దేశం సరిహద్దు కానిది ఏది? త్రిలింగ దేశంలో ఇక్కడ మనకి కాళేశ్వరం అనేటటువంటిది ఉంటుంది. సో ఇక్కడ రామేశ్వరం అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్. కాకతీయులు ఏ పేరుతో మొదటిగా రాజధాని చేసుకొని పాలించారు? కాకతీయులు ఏ పేరుతో మొదటిగా రాజధానిని చేసుకొని పాలించారు అంటే ఓరుగల్లు ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓరుగల్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సారీ, ఓరుగల్లు కాదు, హనుమకొండని మొదటిగా రాజధానిగా చేసుకొని పాలించారనమాట. నెక్స్ట్ వన్. తర్వాత రుద్రదేవుడు ఓరుగల్లుని రాజధానిగా చేశారు. నెక్స్ట్ వన్. కాకతీయులు మొదట వీరికి సామంతరాజులుగా ఉండేవారు. కాకతీయులు మొదట వీరికి సామంతరాజులుగా ఉండేవారు. ఇక్కడ నెక్స్ట్ వన్. కాకతీయులకు కాకతీయులు అనే పేరు ఏర్పడుటకు కారణం. కాకతీయులకు కాకతీయులు అనే పేరు ఏర్పడుటకు కారణం కాకతీయ అనేటటువంటి దేవతను ఆరాధించడం వలన, కాకతీయ అనేటటువంటి కోటను వీరు సంరక్షించడం వలన, కాకతీయపురం అనేటటువంటి ప్రాంతంలో వీరు కాకతీయపురం అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలించటం వలన. సో పైవన్నీ కూడా అన్నమాట.
నెక్స్ట్ వన్, ఆంధ్ర మహాభారతాన్ని రచించినటువంటి వారిలో కాకతీయుల కాలానికి చెందినటువంటి వారు ఎవరు? తిక్కన ఈజ్ ద రైట్ ఆన్సర్. తిక్కన ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఓరుగల్లు అనేటటువంటి నగరాన్ని నిర్మించిన వారు ఎవరు? ఓరుగల్లు అనేటటువంటి నగరాన్ని నిర్మించిన వారు రుద్రదేవుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత ఏది? కాకతీయ పాలన స్వతంత్రంగా ప్రారంభించిన వారు రెండవ పురాలరాజు. మరి రుద్రమదేవి హనుమకొండలో రుద్రేశ్వరాలయం మరియు 1000 స్తంభాల గుడిని నిర్మించారు అనేది రాంగ్ అనమాట. అలాగే గణపతి దేవుడు వీరి పరిపాలన కాలాన్ని స్వర్ణయుగం అని అంటారు. రుద్రమదేవి కాకతీయుల యొక్క చివరి పాలకురాలు. సో ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనం తప్పుగా ఇచ్చింది ఏంటంటే ఇక్కడ రుద్రదేవుడు ఇవ్వాలి. రుద్రదేవుడు అయితే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒక్కటి మాత్రమే రాంగ్ అవుతుంది అనమాట. కాకతీయుల యొక్క చివరి పాలకురాలు రుద్రమదేవి అయితే కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది రుద్రదేవుడు అని పెట్టుకుంటే కనుక ఇది కూడా రైట్ అవుతుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, హనుమకొండ శాసనం వీరి విజయాలను తెలియజేస్తుంది. హనుమకొండ శాసనం వీరి విజయాలను తెలియజేస్తుంది. రుద్రదేవుడు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యాదవులతో పోరాడుతూ మరణించిన కాకతీయ రాజులు ఎవరు? యాదవులతో పోరాడుతూ మరణించిన కాకతీయ రాజులు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రుద్రదేవుడు మరియు మహాదేవుడు. నీతి సారం అనేటటువంటి సంస్కృత గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? రుద్రదేవుడు. గణపతి దేవునికి సంబంధించి క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ మనకి మహామండలేశ్వర అనేటటువంటి బిరుదు కలదు. అలాగే మోటుపల్లి శాసనాన్ని జారీ చేశారు. కాకతీయుల్లో అత్యంత శక్తివంతుడు. ఈయన పరిపాలనా కాలం అనేది 63 సంవత్సరాలు ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ మన కాకతీయుల యొక్క కళాతోరణం పైన రెండు వైపులా చెక్కబడినటువంటి శిల్పం ఏది? ఇది సంస్కృతంలో ఉంటుంది. అన్నపక్షి అనేటటువంటి హంస. నెక్స్ట్ వన్, రుద్రమదేవికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి రుద్రమదేవికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించమన్నారు. నెల్లూరు సామంతరాజు అయినటువంటి అంబాదేవునితో తిరుగుబాటు చేసింది. ఈమె కాలంలో ఇటాలియన్ యాత్రికుడైనటువంటి మార్కోపోలో సందర్శించారు. ఈమెకు రుద్రమాంబ అలాగే రుద్రదేవ మహారాజా అనేటటువంటి బిరుదులు కలవు. రుద్రమదేవి చాళుక్య వీరభద్రుని వారసునిగా ప్రకటించిందే అన్నారు. ఇది రాంగ్. చాళుక్య వీరభద్రుని కాదు, చాళుక్య వీరభద్రుని యొక్క మనముడైనటువంటి ప్రతాపరుద్రుణ్ణి మరి వారసునిగా ప్రకటించింది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగా లేదనమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే బొల్లి నాయకుడు జారీ చేసినటువంటి శాసనంలో రుద్రమదేవిని ఈ విధంగా వర్ణించారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రుద్రదేవ మహారాజా అని చెప్పేసి వర్ణించారనమాట. ప్రతాపరుద్రుని కాలంలో ఎంతమంది నాయంకర్లు ఉండేవారు? ప్రతాపరుద్రుని కాలంలో ఎంతమంది నాయంకర్లు ఉండేవారు? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 72 మెంబర్స్. కాకతీయుల కాలంలో 10 నుండి 60 వరకు గ్రామాలు సముదాయానికి గల పేరేంటి? 10 నుండి 60 వరకు గల గ్రామాల సముదాయానికి గల పేరు స్థల ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే కరణం అంటే గ్రామ రికార్డులను అధికారికంగా నిర్వహిస్తారు. రెడ్డి అంటే కుల పెద్ద కాదు, గ్రామ పెద్ద. రెడ్డి అనగా గ్రామ పెద్ద. సో ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. తలారి అంటే గ్రామ శాంతి భద్రతలను చూసే రక్షక భటుడు. ఆయాగారులు అంటే గ్రామాధికారులు, గ్రామ పరిపాలనను పర్యవేక్షించేవారు అన్నమాట. నెక్స్ట్ వన్, పన్నులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. నెక్స్ట్ వన్, ఇల్లరీ పన్ను అంటే ఇంటి పన్ను. పుల్లరీ పన్ను అంటే అటవీ ఉత్పత్తులపై వేసేటటువంటి పన్ను. అడ్డపట్టు సుంకము అంటే గొర్రెల మందపై విధించేటటువంటి పన్ను. అలాగే ఇక్కడ దరిశనం, అప్పనం, ఉపకృతి అనునవి సుంకాధికారులకు చెల్లించేటటువంటి పన్నులైతే కాదనమాట.
ఇవి డైరెక్ట్గా చక్రవర్తికి చెల్లించేటటువంటి పన్నులు అనమాట, సుంకాధికారులకైతే కాదు. సో ఆప్షన్ అనేది 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, రాజు యొక్క భూములకు సాగు చేసేటటువంటి కౌలుదారులకు గల పేరేంటి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, అర్ధసిరి. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో నీటి వసతి గల భూమికి గల పేరేంటి? నీటి వసతి గల భూమికి గల పేరేంటి? వెలిచేను లేదా వెలిపొలం. వెలిచేను లేదా వెలిపొలం. వీరశైవ శాఖకు చెందినటువంటి ప్రసిద్ధ ఆచార్యుడు మల్లికార్జున పండితారాధ్య రచించినటువంటి రచన ఏది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, శివతత్వసారం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, శివతత్వసారం. రామప్ప దేవాలయంలోని శిల్పరీతులను వివరించేటటువంటి గ్రంథం ఏంటి? రామప్ప దేవాలయంలోని శిల్పరీతులను వివరించేటటువంటి గ్రంథం ఏంటి? జాయప సేనాని యొక్క నృత్య రత్నావళి అనేది రామప్ప దేవాలయంలోని శిల్పరీతుల్ని వివరిస్తుందన్నమాట. మిగతావి కూడా ఇవి ఎవరు రచించారనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో బహుళ ప్రజాదరణ పొందినటువంటి మతం ఏది? కాకతీయుల కాలంలో బహుళ ప్రజాదరణ పొందినటువంటి మతం శైవ మతం. 1000 స్తంభాల ఆలయంకి సంబంధించి సరికాందాన్ని గుర్తించండి. దీన్నే రుద్రేశ్వర ఆలయం అని అంటారు. ఇది హనుమకొండలో కలదు. దీన్ని రుద్రమదేవి నిర్మించారు అనేటటువంటిది రాంగ్ అనమాట. రుద్రదేవుడు నిర్మించారు. ఇక్కడ డోలమైట్ అనేటటువంటి శిలతో నిర్మించిన నంది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. సో ఇక్కడ మనకి డోలమైట్ అనేటటువంటి శిలతో నిర్మించినటువంటి నంది ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇది రుద్రమదేవుడు అయితే కాదు, రుద్రదేవి అయితే కాదు, రుద్రమదేవుడు నిర్మించారు. నెక్స్ట్ వన్, రామప్ప దేవాలయానికి సంబంధించి సరికందాన్ని గుర్తించండి. ఇది ఇక్కడ మనకి చూస్తే ఇది వరంగల్లో కలదు. ఈ ఆలయాన్ని నక్షత్రాకార వేదికపై నిర్మించారు. దీనిని గణపతి సేనాన్ని నిర్మించారు అనేది రాంగు. రేచర్ల రుద్రుడు నిర్మించారు. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. శివుడు విష్ణువులను ఒకే చోట ఆరాధించడం అనేది ఈ ఆలయం ప్రత్యేకత. అలాగే ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలను ఉపయోగించారు. అలాగే విగ్రహాలను నల్ల గ్రానైట్తో నిర్మించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించినటువంటి ఆలయం ఏంటి? యునెస్కో యొక్క వారసత్వ ఆలయంగా గుర్తించిన ప్రదేశం 1000 స్తంభాల ఆలయం. యక్షిని నాగిని శిల్పాలు కలిగినటువంటి ఆలయం ఏది? యక్షిని నాగిని శిల్పాలు కలిగినటువంటి ఆలయం రామప్ప ఆలయం. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ నాట్యమైన పేరిణి నాట్యంలో పేరుగాంచిన వారు ఎవరు? పేరిణి నాట్యంలో పేరుగాంచిన వారు నటరాజ రామకృష్ణ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, నటరాజ రామకృష్ణ. ఎవరి నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయుల రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు? చూడండి, ఢిల్లీ సుల్తాన్లు కాకతీయుల రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు అంటే ఉలుగ్ ఖాన్ యొక్క నాయకత్వంలో. కాకతీయుల సామ్రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర వలన పతనమైనదని తెలియజేసేటటువంటి శాసనం ఏంటి? హనుమకొండ. చూడండి, ఇక్కడ హనుమకొండ అనేది రుద్రదేవుడి గురించి తెలియజేస్తుంది అనమాట. ఈ రేకపల్లి అనేది శాసనమే కాదు, విలాస తామ్ర శాసనం అనేటటువంటిదే దీని యొక్క ఆన్సర్. అంటే కాకతీయుల యొక్క సామ్రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర వల్ల పతనమైందని తెలియజే శాసనం విలాస తామ్రపత్ర శాసనం. అలాగే మోటుపల్లి శాసనం అనేటటువంటిది గణపతి దేవుని గురించి విజయాలను గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ఏకశిలా నగరం అని దీనికి ప్రాచీన నామము. ఏకశిలా నగరం అనేది దేని యొక్క ప్రాచీన నామం? ఇది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కామెంట్ యువర్ ఆన్సర్ ప్లీజ్. నెక్స్ట్ వన్, 6th లెసన్ అనమాట. ఇది విజయనగర సామ్రాజ్యాన్ని పాలించినటువంటి వంశాల యొక్క సరైన క్రమం ఏంటి? వంశాల యొక్క సరైన క్రమం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, సంగమ, సాలువ, తులువ, అరవీటి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, సంగమ, సాలువ, తులువ, అరవీటి. నెక్స్ట్ వన్, ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో విజయనగర బ్రహ్మణి రాజ్యాలు స్థాపించబడ్డాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మహమ్మద్ బిన్ తుగ్లక్. విజయనగర సామ్రాజ్యం యొక్క కాలం
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ 13:36 టు ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ 13:36 టు 16:46. 13:36 టు 16:46. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రాజధాని నగరంని కలిగి ఉండడం. విజయనగర సామ్రాజ్య రాజధానికి గురించి సరికాందాన్ని గుర్తించండి. ఇక్కడ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రాజధాని నగరాన్ని కలిగి ఉంది. అలాగే నాటి లండన్, ప్యారిస్ల కంటే విజయనగరం రాజధాని పెద్దది. అలాగే ఆనాడు ఆ నగర వీధుల్లో రత్నాలు, విలువైనటువంటి రాళ్ళు వ్యాపారం జరిగేవి. విజయనగర రాజధాని కంపిలి అనేది రాంగు, హంపి అన్నమాట. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్య స్థాపన గురించి క్రింది వాటిలో సరిగా అనేది ఏది? స్థాపించిన వారు శ్రీకృష్ణదేవరాయలు అయితే కాదు. సామ్రాజ్య స్థాపనను ప్రోత్సహించినది విద్యారణ్యస్వామి. విజయనగరం యొక్క రాజధాని హంపి, అంటే ప్రస్తుత కర్ణాటక, ఆ రోజుల్లో అత్యంత ధనిక రాజ్యంగా గుర్తింపు పొందిందనమాట. మరి దీన్ని స్థాపించిన వారు ఎవరంటే హరిహర రాయలు, బుక్కరాయలు అనమాట. శ్రీకృష్ణదేవరాయలు అయితే కాదు. నెక్స్ట్ వన్, హంపి శిథిలాలను 1805లో మరి ఏ పురాతత్వ శాస్త్రవేత్త వెలుగులోనికి తెచ్చారు? కల్నల్ కోలిన్ మెకంజీ. విజయనగర బ్రహ్మణి సుల్తాన్ల మధ్య ఘర్షణకు కారణమైనటువంటి ప్రాంతాలు. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 and 2 రెండు కూడా సరి అయినది. అంటే కృష్ణ తుంగభద్ర నదుల మధ్య గల రాయచోర్ దోహబు ప్రాంతము, అలాగే కృష్ణ గోదావరి డెల్టాల్లోని సారవంతమైనటువంటి భూభాగాల కొరకు. నెక్స్ట్ వన్, హరిహర రాయలు, బుక్కరాయలు ఇస్లాం నుండి హిందూ మతంలోనికి మార్చి స్వతంత్ర ప్రేరణ ఇచ్చినది ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, విద్యారణ్యస్వామి. నెక్స్ట్ వన్, సంగమ వంశములో గొప్ప పాలకుడు ప్రౌఢదేవరాయలుగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, రెండవ దేవరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని అత్యధిక కాలం పరిపాలించిన వంశం ఏది? సంగమ వంశం. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి సరికాందాన్ని గుర్తించండి. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఇంగ్లాండ్ వ్యాపారులతో స్నేహ సంబంధాలు కొనసాగించారు అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. ఇది పోలాండ్ వాళ్ళతోని, అలాగే పోలాండ్ కాదు, పోర్చుగీసు, అలాగే పోర్చుగీస్ మరియు అరబ్ వాళ్ళతో వ్యాపార సంబంధాలు అనేవి కొనసాగించారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క గొప్ప తెలివైన మంత్రి ఎవరు అంటే తిమ్మరసు. రాయచూర్ యుద్ధంలో బీజాపూర్ ఇస్మాయిల్ అద్సాను ఓడించారు. అలాగే దివానీ యుద్ధంలో ముస్లిం సైన్యాలను కూడా ఓడించారు. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి సరికాందాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ మనకు చూస్తే విజయనగరంలో విఠలస్వామి ఆలయం, విజయరామస్వామి ఆలయాన్ని మరి నిర్మించారు. నాగలాపురం అనేటటువంటి పట్టణాన్ని కూడా నిర్మించారు. సంస్కృతంలో ఉషా పరిణయం అనేటటువంటి దాన్ని కూడా ఈయన రచించారు. తెలుగులో జాంబవతి కళ్యాణం అనేటటువంటిది రాంగ్ అనమాట. ఆముక్తి మాల్యదను రచించారనమాట. ఈయన ఆముక్త మాల్యదను రచించారు, ఇది రాంగ్. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినటువంటి వారు? తులువ వంశం, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు రచించినటువంటి రచనలకు సంబంధించి సరికాందాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే అల్లసాని పెద్దన మనుచరిత్ర, హరికథాసారం, అలాగే దూర్జట్టి శ్రీకాళహస్తీశ్వర మహత్యం, అయ్యలరాజు రామభద్రుడు సకల నీతి సార సంగ్రహం అనేది రాంగ్ ఆన్సర్. మాదయ్య గారి మల్లన పాండురంగ మహత్యం ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం అనేటటువంటిది క్షీణించింది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, తల్లికోట యుద్ధం. ఆంధ్రభోజుడిగా ప్రసిద్ధిగాంచిన వారు ఎవరు? ప్రసిద్ధిగాంచిన వారు శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యంలో సైనిక వ్యవస్థ, జంతువులు ఎలాంటి కీలక పాత్ర పోషించేవి? సో ఇక్కడ పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. ఇక్కడ కందకాలలో చూడండి, కుక్కలు, పావురాలు అనేవి సందేశాలను తీసుకువెళ్ళేవి. పక్షులు విషవాయువులను గుర్తించేవి. కుక్కలు, పిల్లులు కందకాలలో ఎలుకలను వేటకు ఉపయోగించేవారు. సో పైవన్నీ కూడా సరి అయినవి అనమాట. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యంలో నాయక్ లేదా మండలేశ్వరుడు అనేటటువంటి అధికారి ఉండే స్థాయి ఏంటి? ఎక్కడ ఉంటారంటే మండలంలో.
నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యంలో భూమిని సృష్టిగా వసూలు శిస్తు సృష్టి కాదు శిస్తుగా వసూలు చేస్తే పంట భాగం ఎంత అంటే భూమి శిస్తు ఎంత భాగాన్ని వసూలు చేసేవారు అని 5వ వంతుని వసూలు చేసేవారు. విజయనగర సామ్రాజ్యంలో నూతన రాజకీయ ఆవిష్కరణగా పేర్కొనబడినది ఏంటి? అమరనాయక వ్యవస్థ. అలాగే కుమార కంపన భార్య అయినటువంటి గంగాదేవి ఏ గ్రంథాన్ని రచించారు? మధురా విజయం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. న్యూనిస్ ప్రకారం మహిళలు పెద్ద సంఖ్యలో భవనాలలో నిర్వహిస్తున్నటువంటి విధులేంటి? ఇవన్నీ కూడా నిర్వహించేవారు. నృత్య కళాకారులు, గృహ సేవకులు, పల్లకి మోయడం ఇవన్నీ కూడా. నెక్స్ట్ విజయనగర కాలానికి సంబంధించి క్రింది వారిలో సరికందాన్ని గుర్తించండి. ఇక్కడ మలబార్ తీరంలో అనేక ఓడరేవులు అనేటటువంటివి ఏర్పాటు చేయబడ్డాయి. కన్ననూర్ ఓడరేవు మరి ముఖ్యమైనది. అలాగే వీరి ప్రధాన బంగారు నాణ్యం పేరు వరాహ. ఇక్కడ కడపలో ఎక్కువగా వజ్రాల గనులు ఉండేవి అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూస్తే కడపలో వజ్రాల గనులు ఉండేవి కాదు. ఎక్కడ మనకు తెలుసు అనంతపురంలో ఒకప్పుడు వజ్రాలు ఉండేవి అనేవి బాగా ప్రసిద్ధి. అనంతపురం, కర్నూలు అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ విజయనగరాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ మనకి ఫస్ట్ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ నికోలా కాంటి, ఈ రెండు కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్కి వచ్చేసరికి డువార్టో బార్బోజా పోర్చుగీసు, శ్రీకృష్ణదేవరాయలు, అలాగే ఫెర్నాండో న్యూనిజ్ అచ్యుతరాయలు. ఇక్కడ అచ్యుతరాయలు అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనకి న్యూనిస్ కూడా అచ్యుతదేవరాయల ఆస్థానం టైంలోనే వచ్చారు. అయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చుకోవడమే మనం రాంగ్ ఇచ్చుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి రైట్ ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. విజయనగర సామ్రాజ్యంలో స్తంభాలపై కనిపించేటటువంటి సాధారణ జంతువు ఏది? విజయనగర సామ్రాజ్యంలో స్తంభాలపై కనిపించేటటువంటి సాధారణ జంతువు గుర్రం. నెక్స్ట్ వన్ విజయనగర రాజుల యొక్క నిర్మాణ శైలికి నిదర్శనాలుగా పేర్కొనబడేటటువంటి వరదరాజ దేవాలయం, ఏకాంబరనాథ దేవాలయాలు గల ప్రదేశం ఎక్కడ అంటే కాంచీపురం ఇస్ ద రైట్ ఆన్సర్. కర్ణాటక సంగీత త్రయంకి చెందినవారు ఎవరు? కర్ణాటక సంగీత త్రయానికి చెందినవారు ఇక్కడ దీక్షితారు, శ్యామశాస్త్రి, త్యాగరాజ స్వామి. దీక్షితారు, శ్యామశాస్త్రి, అలాగే త్యాగరాజ స్వామి, వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక త్రయంగా చెప్పబడతారు. ఈ విద్యారణ్య స్వామి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ విజయనగర యుగంలో నాట్య కళకు సంబంధించి సరికాందాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి బుర్ర కథ అనేటటువంటిది రాంగు, యక్షగానం ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. సిద్ధేంద్ర యోగి కూచిపూడిని ప్రవేశపెట్టారు. కాకతీయుల నాట్య కళారూపం పేరిణి. నాట్యశాస్త్రం అనే గ్రంథంలోనే భరతముని భరతనాట్యం గురించి వివరించారు. నెక్స్ట్ వన్ విజయనగర యుగంలో అభివృద్ధి చెందినటువంటి సాంప్రదాయం ఏంటి? కర్ణాటక సాంప్రదాయం. నెక్స్ట్ వన్ రాక్షస దంగడి యుద్ధం జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు? దీన్ని తల్లికోట యుద్ధం అని అంటాము. ఇది మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తకం 1565 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విజయనగర అరవీటి వంశరాజ్యంలో చివరి పాలకుడు ఎవరు? 3వ శ్రీరంగరాయలు. నెక్స్ట్ వన్ తల్లికోట యుద్ధంలో విజయనగర సైన్యాలకు నాయకుడు ఎవరు? అలియ రామరాజు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వారు ప్రాలయ వేమారెడ్డి. బెల్లంకొండ అనేది రెడ్డి రాజ్యంలో ఏ ప్రాంతంలో కలదు? అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించారు ప్రాలయ వేమారెడ్డి. బెల్లంకొండ అనేటటువంటిది రెడ్డి రాజ్యంలో ఏ ప్రాంతంలో కలదు? ఇది పల్నాడులో కలదు. రెడ్డి రాజులు నిర్మించినటువంటి గొప్ప పర్వత దుర్గాలు ఏంటి?
ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, కొండపల్లి మరియు కొండవీడు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, కొండపల్లి మరియు కొండవీడు. నెక్స్ట్ వన్, బ్రాహ్మణి రాజ్యాన్ని స్థాపించినటువంటి అల్లావుద్దీన్ బ్రాహ్మణ్స్ యొక్క మరొక పేరేంటి? హసన్ గంగు. నెక్స్ట్ వన్, 3వ మహమ్మద్ షా అతని యొక్క విజయాలకు కారణమైనటువంటి ప్రధాని ఎవరు? మహమ్మద్ గవాన్. 3వ మహమ్మద్ షా కాలంలో బ్రాహ్మణి రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయింది. అందులో భాగం కానిది ఏది? ఇక్కడ మనకి ఆన్సర్ మైసూర్ అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, విజయనగర సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులైనటువంటి పాలగార్లకు మంజూరు చేసేటటువంటి భూములు ఏంటి? ఇక్కడ పాలగార్లకు ఇచ్చేటటువంటి భూమిని అమరం అంటారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొఘల సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? భారతదేశంలో మొఘల సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? మొఘల్ అనేటటువంటి పదం మంగోల్ అనేటటువంటి పదం నుండి వచ్చింది. అలాగే మంగోళ్ళ యొక్క వారసులే మొఘలుల చాక్తాయి వంశస్థులుగా చెప్పుకున్నట్టుకు ఆసక్తి చూపారు. చాక్తాయిడ్లు అని పిలుచుకుంటూ ఇష్టపడేవారు కాదు అన్నారు, కానీ ఇష్టపడేవారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగా లేదనమాట. చౌసా యుద్ధం జరిగినటువంటి సంవత్సరం. సో ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు 1539. హుమయూన్ను 2 సార్లు ఓడించి ఢిల్లీలో సూర్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? షేర్షా. నెక్స్ట్ వన్, షేర్షా ప్రవేశపెట్టిన వాటిలో ముఖ్యమైనది ఏంటి? ఇవన్నీ కూడా భూమి శిస్తు పద్ధతి, నూతన ద్రవ్య విధానం, తపాలా సేవలు, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, హుమయూన్ ఏ సంవత్సరంలో మరణించారు? 1556లో మరణించారు. హుమయూన్ ఇరాన్లో 1555లో ఎవరి సహకారంతో ఢిల్లీని స్వాధీనం చేసుకున్నారు? సఫయిద్ షా సహాయంతో మరి ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం జరిగింది హుమయూన్ ఇరాన్లో. షేర్షా మరణానికి కారణం ఫిరంగి ప్రేలుడు వలన. నెక్స్ట్ వన్, అక్బర్కు సంబంధించి సరికాందాన్ని గుర్తించండి. ఇక్కడ హుమయూన్ కుమారుడు అక్బరు, మరి తండ్రి మరణించే నాటికి ఆయన యొక్క వయస్సు అనేది 13 సంవత్సరాలు. సో ఇక్కడ మనకి 26 సంవత్సరాలు అనేది ఇచ్చారు, కాబట్టి ఇక్కడ సరిగానిది ఆప్షన్ 2. అక్బర్ యొక్క సంరక్షకుడు బైరం ఖాన్. అక్బర్ పంజాబ్లో ఉన్నప్పుడే ఢిల్లీని హేము అనేటటువంటి పాలకుడు ఆక్రమించుకున్నాడు. బెంగాల్ ప్రధానమంత్రి అయినటువంటి హేమును అక్బర్ ఏ యుద్ధంలో ఓడించారు? 2వ పానిపట్టు యుద్ధం క్రీస్తు 1556లో ఓడించడం జరిగింది. నెక్స్ట్ వన్, అక్బర్ యొక్క అధికారాన్ని అంగీకరించకుండా జీవితకాలం పాటు పోరాడినటువంటి మేవాడ్ పాలకుడు ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మహారాణా ప్రతాప్. జహంగీర్ అనే పదానికి అర్థం ఏంటి? జహంగీర్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటి? ప్రపంచ దేవత అని అర్థం. ప్రపంచ దేవత. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన డబ్బుతో తన సొంత ఖర్చులు భరించేటటువంటి చక్రవర్తి ఎవరు? ఔరంగజేబు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. షాజహాన్ కాలంలో నిర్మించినటువంటి గొప్ప స్మారక కట్టడం పేరేంటి? ఇవన్నీ కూడా ఆగ్రాలోని తాజ్మహల్, ఢిల్లీలోని జమా మసీద్, అదే ముత్యాల మసీద్, ఎర్రకోట, ఈ 3 కూడా. నెక్స్ట్ వన్, ఖుర్రం అనేటటువంటి పేరుతో పిలువబడినటువంటి మొఘలు పాలకుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ షాజహాన్. నెక్స్ట్ వన్, ఔరంగజేబ్. నెక్స్ట్ వన్, ఎవరి కాలంలో సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది?
ద రైట్ ఆన్సర్ ఈజ్ షాజహాన్. నెక్స్ట్ వన్, ఔరంగజేబుపై తిరుగుబాటు చేసినటువంటి వారిలో ప్రముఖులు ఎవరు? పై వారందరూ కూడా, వీళ్ళందరూ కూడా గురుతేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్, అలాగే శివాజీ, పై వారందరూ కూడా. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే క్రింది వారిలో ఔరంగజేబుకు సంబంధించి సరి అయినది. ఇక్కడ 1685లో బీజాపూర్ రాజ్యాన్ని జయించారు, 1687లో గోల్కొండ రాజ్యాన్ని కూడా జయించారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని సుభాలుగా విభజించారు? 15 సుభాలుగా విభజించారు. నెక్స్ట్ వన్, మొఘలు రాజ్య పరిపాలన విభాగంకి సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ రెండవ స్థాయికి వచ్చి ఫస్ట్ది రాజ్యం, రెండవది సుభాలు అనమాట. సో స్థల అనేటటువంటిది రాంగ్. రాజ్యము ఫస్ట్ది, సుభాలు అనేది సెకండ్, సర్కార్ 3, లాస్ట్ది పరగణాలు. నెక్స్ట్ వన్, ఇక్కడ సంబంధించి అక్బర్ పరిపాలనా కాలంలో అనుసరించినటువంటి దానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ భూమి శిస్తుగా 3వ వంతు పంటను వసూలు చేశారు, వ్యవసాయ భూమిని సర్వే చేయించి భూమి శిస్తు నిర్ణయించారు, 3 రకాలుగా విభజించారు అనేది రాంగు. అక్బర్ పరిపాలనా కాలంలో చాలా సందర్భాల్లో షేర్షా విధానాల యొక్క ప్రభావం అనేది గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. రాజపుత్రులు సిక్కులతో మొఘలు సంబంధాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. సరి అయిన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. అంటే ఇక్కడ అక్బర్ కాలంలో సత్సంబంధాలు అనేవి ఎక్కువగా ఉండేవి, షాజహాన్ కాలంలో సత్సంబంధాలు క్షీణించాయి, మళ్ళీ ఔరంగజేబు కాలంలో అత్యంత క్షీణ దశకు చేరుకున్నాయి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్, హిందువులపై విధించేటటువంటి జిజియా పన్ను, యాత్రికులపై విధించేటటువంటి తీర్థయాత్రల పన్నును ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఔరంగజేబు. నెక్స్ట్ వన్, జిజియా పన్నును మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? జిజియా పన్నును మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ వన్, క్రింది వారిలో సరి అయిన దాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు చూస్తే అక్బర్ 1575లో ఇబాదత్ ఖానా అనేటటువంటి ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. అక్బర్ 1582లో దీనియీ ఇలాయి అనేటటువంటి మతాన్ని స్థాపించారు. ఔరంగజేబు ఇస్లాంలోని షరియత్ అంటే సరైన దాన్ని గుర్తించమన్నారు. షరియత్ ప్రకారం నైతిక జీవనాన్ని పరిశీలించుటకు ముతావాషిబ్ అనేటటువంటి మతాధికారులను నియమించారు. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సరైనవే అనమాట. నెక్స్ట్ వన్, మొఘలుల యొక్క మతం ఏంటి? మొఘలుల యొక్క మతం సున్నీ మతం. నెక్స్ట్ వన్, దిన్యీ ఇలాయి అనగా అర్థం ఏంటి? దిన్యీ ఇలాయి అనగా అర్థం. సో పై రెండు కూడా అందరితో శాంతి అని, విశ్వజనీన శాంతి అనే అర్థం. సూర్ వంశానికి చెందినటువంటి షేర్షా ప్రవేశపెట్టినటువంటి రాగి నాణెం పేరేంటి? అది 2 రూపాయల నాణెం అనమాట. అది దామ్ అనేటటువంటిది. నెక్స్ట్ వన్, గుజరాత్పై సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఎత్తైన వంపులతో అక్బర్చే నిర్మించబడినటువంటి కట్టడం ఏంటి అంటే ఇక్కడ మనకి బుల్ దర్వాజా అనేది గుజరాత్పై విజయాలు సాధించినందుకు మరి దానికి గుర్తుగా ఎత్తైన వంపులతో నిర్మించారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూస్తే శివాజీ పశ్చిమ కనుమలలో నివసించేటటువంటి ఏ గిరిజనులను కలుపుకొని గొప్ప సైన్యాన్ని నిర్మించారు? మావలీలు ఈజ్ ద రైట్ ఆన్సర్. శివాజీని ఓడించుటకు బీజపూర్ సుల్తాన్ పంపినటువంటి సేనాని ఎవరు? శివాజీని ఓడించుటకు బీజపూర్ సుల్తాన్ పంపినటువంటి సేనాని పేరు అఫ్జల్ ఖాన్. శివాజీని అణచడానికి ఔరంగజేబు పంపినటువంటి సేనాధిపతి ఎవరు? షయిస్తా ఖాన్. శివాజీ వాగ్రనక అనేటటువంటి వాగ్రనక అంటే పులిగోళ్ళు, వ్యాఘ్రనక అంటే ఆయుధంతో ఎవరిని హత్య చేశారు? అఫ్జల్ ఖాన్ని హత్య చేయడం జరిగింది. శివాజీకి యుద్ధ విద్యలు నేర్పినది ఎవరు? ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అవుతాయి అన్నమాట. తానాజీ మలాసురే అలాగే దాదాజీ కొండదేవ్ వీళ్ళిద్దరూ కూడా శివాజీకి యుద్ధ విద్యలు నేర్పించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, శివాజీ యొక్క మంత్రిమండలికి గల పేరేంటి? శివాజీ యొక్క మంత్రిమండలికి గల పేరు అష్టప్రధానులు. అలాగే
శివాజీ ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నటువంటి ప్రదేశం లేదా శివాజీ కోట కలిగినటువంటి ప్రదేశం ఎక్కడ? ఆన్సర్ ఈజ్ రాయగఢ్. శివాజీ మరణానంతరం మరాఠా సామ్రాజ్యంలో అధికారం కలిగిన వారు ఎవరు? పీష్వాలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పీష్వాలు. మరాఠా సామ్రాజ్యంలో ప్రముఖ పీష్వా పేరేంటి? పైవారందరూ అనమాట. బాలాజీ విశ్వనాథు, బాజీరావు 1, అలాగే బాజీరావు, వీళ్ళందరూ కూడా పైవారందరూ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శివాజీకి సమకాలీన మొఘల్ చక్రవర్తి ఎవరు? సమకాలీన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఔరంగజేబు ఇస్ ద రైట్ ఆన్సర్. శివాజీ యొక్క అష్టప్రధానులలో రాజు శాసనాలను తయారు చేసేది ఎవరు? సచివ్ అనేటటువంటి వ్యక్తి. అష్టప్రధానులు వారి పదవికి సంబంధించి సరికాని జత ఏది? పండితరావు అనేటటువంటిది ప్రధానమంత్రి ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో సచివ్ అంటే కార్యదర్శి, వాకియా నవీస్ అంటే అంతరంగిక మంత్రి, సుమంత్ అంటే విదేశీ మంత్రి. నెక్స్ట్ వన్, అష్టప్రధానుల్లో మతపరమైనటువంటి అంశాలను నిర్వహించేటటువంటి వ్యక్తి ఎవరు అంటే పండితరావు. ఇందాక చెప్పుకున్నాం కదా, పండితరావు అంటే మరి ఇక్కడ ప్రధానమంత్రి అయితే, ప్రధాన న్యాయమూర్తి అయితే కాదు, మరి మతపరమైనటువంటి అంశాలను నిర్వహించే వ్యక్తి. అష్టప్రధానులలో గూఢచార వ్యవహారాలను చూసేటటువంటి మంత్రి ఎవరు? అంతరంగిక మంత్రి అంటారు వాళ్ళనే, వాకియా నవీస్. అష్టప్రధానులలో ఇతర రాజ్యాలతో సంబంధాలను నిర్వహించేటటువంటి వ్యక్తి ఎవరు? సుమంత్, విదేశీ మంత్రి. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్, ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్థుడు అయినప్పుడు ఒక రాష్ట్రాన్ని పాలించడానికి నియమించేటటువంటి వ్యక్తి ఎవరు? రీజెంట్. కొంతమంది సైనికుల ఆకస్మిక దాడి ఒక యుద్ధ వ్యూహాన్ని ఏమంటారు? కొంతమంది సైనికుల యొక్క ఆకస్మిక దాడి ఒక యుద్ధ వ్యూహాన్ని ఏమంటారు? దాన్ని మనం గెరిల్లా యుద్ధం అని అంటారు. అష్టప్రధానులలో సామ్రాజ్యంలోని ఖాతాలను నిర్వహించేటటువంటి ప్రధానమంత్రి ఎవరు? ఖాతాలను నిర్వహించేటటువంటి ఆర్థిక మంత్రి ఎవరు? అమాత్య. నెక్స్ట్ వన్ చూద్దాం. భక్తి ఉద్యమం కొనసాగిన కాలం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. సుగుణ భక్తి అనగా భగవంతుని ఆకారంలో పూజించడం, నిర్గుణ భక్తి అంటే భగవంతుని నిరాకారంగా పూజించడం. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఆది శంకరాచార్యులు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే అద్వైతాన్ని ఆది శంకరాచార్యులు ప్రబోధించారు, ద్వైతాన్ని మధ్వాచార్యులు, విశిష్టాద్వైతం రామానుజాచార్యులు, అలాగే నయనార్లు వైష్ణవులు అయితే కాదు, నయనార్లు శైవ భక్తులు. నెక్స్ట్ వన్, భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోనికి తెచ్చినటువంటి వారిలో సరికాని జత ఏది? ఇక్కడ చైతన్య ప్రభు పంజాబ్ అనేది రాంగ్ ఆన్సర్, మహారాష్ట్ర. నెక్స్ట్ కబీర్ దాస్ ఉత్తర భారతదేశం, నామదేవ్ తుకారంలో మహారాష్ట్ర. సారీ, చైతన్య ప్రభు అనేది చెప్పండి, బెంగాల్ అనుకుంటా, ఒకసారి ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, బసవేశ్వరుడు కర్ణాటక. నెక్స్ట్ వన్, అస్సాం పంజాబుల్లో భక్తి ఉద్యమాన్ని కొనసాగించిన వారు ఎవరు? శంకరదేవుడు మరియు గురునానక్ అస్సాం మరియు పంజాబుల్లో. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ ద్వైతం అంటే జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్తుంది. అలాగే విశిష్టాద్వైతం జీవుడు దేవుడిలో ఒక అంశ అంటుంది. అద్వైతం ఏం చెప్తుంది అంటే జీవుడే దేవుడు అని చెప్తుంది. ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ బసవేశ్వరుడు అనేటటువంటిది ఉత్తర భారతదేశం ఈజ్ ద రాంగ్ ఆన్సర్, కర్ణాటక. సో ఇక్కడ చైతన్య మహాప్రభు బెంగాల్, ఆల్రెడీ చెప్పాను కదా బెంగాల్, గురునానక్ దేవ్ పంజాబ్, శంకరదేవుడు అస్సాం ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఆది శంకరాచార్యుని యొక్క రచన కానిది ఏది? మరి ఇక్కడ శ్రీ భాష్యం అనేటటువంటిది కాదు, శివానంద అనేటటువంటిది కూడా ఉంటుంది. నెక్స్ట్ సౌందర్య లహరి, ఆత్మబోధ, వివేక చూడమని, ఇవి
ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో ఉద్యమకారుల జన్మస్థలాలకు సంబంధించి సరికాని జత ఏది? సరి అయిన జత ఏది? ఇక్కడ సరికాని కాదు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. ఆది శంకరాచార్యుడు కేరళలోని కాలడి గ్రామం, రామానుజాచార్య శ్రీ పెరుంబదూరు దక్షిణ భారతదేశం, మధ్వాచార్య కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరం. నెక్స్ట్ ఆది శంకరాచార్య శక్తిపీఠాలలో సరికాని జత ఏది? ఈ ఉత్తరాన పూరి అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అనమాట. తూర్పున పూరి ఉంటుంది, దక్షిణాన శృంగేరి, పడమర ద్వారక. నెక్స్ట్ ద్వైత సిద్ధాంతానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ ఏమవుతుందంటే ద్వైతం అనగా రెండు అనే అర్థం, ద్వైతం అనగా రెండు అనే అర్థం. అలాగే బ్రహ్మ మరియు ఆత్మ అనేవి వేరువేరు అంశాలు అని చెప్తుంది. అలాగే ద్వైతం సిద్ధాంతం ప్రకారం ప్రపంచం అనేది భ్రమ అని ఉంది. ఇక్కడ భ్రమ కాదు, వాస్తవం అని చెప్తుంది అనమాట. ఇక్కడ 3 అనేది సరిగా లేదు. అలాగే బ్రహ్మ, ఆత్మ మరియు పదార్థాలు అనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి అని చెప్తుంది. నెక్స్ట్ రామానుజాచార్యునికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి 1000వ సంవత్సరంలో జన్మించారు అనేది రాంగ్ ఆన్సర్. 1017లో జన్మించారు. సో మనకి ఇక్కడ వైష్ణవ సిద్ధాంతాన్ని తాత్విక విచార పునాదులను అందించారు. శ్రీభాష్యం అనేటటువంటి పేరుతో బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించారు. భగవంతుని పట్ల సంపూర్ణ సమర్పణ భావంతో మోక్షాన్ని సాధించవచ్చని బోధించారు. నెక్స్ట్ తెలుగు ప్రాంతానికి సంబంధించి వైష్ణవ సన్యాసి ఎవరు అంటే వల్లభాచార్య. బ్రహ్మసూత్రాలకు సంబంధించినది ఏది అంటే ఇక్కడ పైవన్నీ కూడా బ్రహ్మసూత్రాలు అనేది ఒక సంస్కృత గ్రంథం. అలాగే వీటిని వేదవ్యాసుడు బాదరాయణుడు రచించారు. బ్రహ్మసూత్రాలనే వేదాంత సూత్రం అని కూడా అంటారనమాట. నెక్స్ట్ చూద్దాం. బసవేశ్వరుడు రచించినటువంటి రచనలను ఇలా అంటారు. వచనములు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం అనేటటువంటిది లేదు అని ప్రసిద్ధ సూక్తి కలిగినటువంటి వారు ఎవరు? కర్ణాటకకు చెందిన బసవేశ్వరుడు. నీరు అనేటటువంటి ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరిగిన వారు ఎవరు? కబీర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కబీర్ యవ్వన ప్రాయానికి వచ్చాక ఎవరికి శిష్యునిగా మారి ఎక్కువ కాలం బెనారస్లో గడిపారు? రామానందుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అందరిలో హరి అని ప్రబోధించిన వారు ఎవరు? సంత రవిదాస్. అలాగే మధ్యయుగ కాలంలో ముఖ్యమైనటువంటి భక్తి ఉద్యమకారిణి అయినటువంటి మీరాబాయి ఎవరి భక్తురాలు? ఏ భక్తురాలు అంటే ఏ దేవుని? శ్రీకృష్ణుని యొక్క భక్తురాలు. అలాగే నెక్స్ట్ మీరాబాయి ఎవరి శిష్యురాలు? సంత రవిదాస్ గారి యొక్క శిష్యురాలు. శ్రీ గౌరంగగా ప్రసిద్ధి పొందినవారు ఎవరు? ప్రసిద్ధి పొందినవారు చైతన్య మహాప్రభు తుదిశ్వాస విడిసే ముందు స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ప్రదేశం ఎక్కడ? ద్వారక. పూరి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరి అనుచరులను సిక్కులుగా పిలుస్తారు? సిక్కు మత స్థాపకుడు ఎవరు అని అర్థం. గురునానక్. అస్సాం ప్రాంత సాధువైనటువంటి శంకరదేవుడు అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవడానికి వీటిని ప్రారంభించారు. వీటన్నింటినీ కూడా ప్రారంభించారు. ఇవన్నీ సత్రాలు, మఠములు, నామగర్లు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ క్రింది వాళ్ళలో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ తాళ్లపాక అన్నమయ్య ఆంధ్ర కవిత పితామహుడు అయితే కాదు, పద కవిత పితామహుడు. సో మల్లమాంబ అని పిలుస్తాం. నామదేవ్ పుండరీపురానికి చెందినటువంటి విఠోబా భక్తుడు.
జ్ఞానేశ్వరుడు భగవత్ దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాశారనమాట. నెక్స్ట్ వన్, క్రింది వారిలో శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీనులు ఎవరు? మొల్ల ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. రామాయణాన్ని తెలుగులో రాసినటువంటి కవయిత్రి ఎవరు? రామాయణాన్ని తెలుగులో రాసిన కవయిత్రి ఎవరు? మొల్లమాంబ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వహాదత్ ఉల్ ఉజూద్ అనగా అర్థం ఏంటి? వహాదత్ ఉల్ ఉజూద్ అనగా అర్థం ఏంటి? ఏకేశ్వరోపాసన ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశానికి చెందినటువంటి గొప్ప సూఫీ సాధువు ఎవరు? ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ. ఖ్వాజా అని వస్తుంది ఇక్కడ, వాజా కాదు. ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ. చిస్తీ సాధువుల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన వారు ఎవరు? ఇక్కడ మనకి నిజాముద్దీన్ ఔలియా అలాగే ఖ్వాజా మెయినుద్దీన్ చిస్తీ అనమాట ఈజ్ ద రైట్ ఆన్సర్స్. మెయినుద్దీన్ చిస్తీ దర్గా భారతదేశంలో ఎక్కడ ఉంది? రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.